సంగతి అయిపోయిందానే మందు చల్లుడు వచ్చినావే పొలం కాడికి అయింది అయిపోయింది మరి ఇక బాగా రమేష్ అన్న నాగన్న వెయిట్ చేస్తుంది అదే అవునా మరి బిందుకు టైం అయింది పానాడు ఏమైనా నాగన్న వీళ్ళిద్దరు ఇంకా రాకపోయాగా అదే ఎంత తీసినా ఆపడకూడదు కానీ ఎంతసేపు అట్టే కూర్చొని మరి ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అన్న కాదు ఆడుతూ పాడుతూ మందేస్తుంటే మజానే వేరుంటది అంతేనా అంతేనే నమస్తే రమజనా అమ్మా ఏమైంది రామన్న కిషోరన్న మీరు ఇద్దరు బొత్తిగా కంటికి కనిపిస్తలేరేందే పొలానికి మందులు అయిందా అని మరి ఏ మందు చల్లుడు ఎప్పుడు అయిపోయింది కాదన్న ఈ ఇంట్లో పనులు పొలం పనులు చేయబట్టి కలుసుడు అస్సలు వీలైతలేదు టాప్ అనే టీ పనే ఏడ రామ గోస అవుతుంది పొద్దంతా ఇక కుటుంబ సమస్యలు ఎట్లాగైనా ఉంటాయి కదనే అవి సర్ది పెట్టుకునే వరకే పొద్దు కాబట్టే ఇక మిమ్మల్ని ఎట్లా కలుపుతానే నేను జీతం అన్నప్పుడు సమస్యలు ఉండే వాటిని పట్టుకొని ఊలాడుకుంటే ఇంటనేమంటారే ఇక బయటకు రావాలి దోస్తులు కలవాలి బాధలు చెప్పుకుంటా 2 పెగ్గులు ఎత్తా అంటే మైండ్ ఎంత ఫ్రెష్గా ఉంటుంది ఊకి ఇంట్లోనే వంటి ఉంటుంది నీకేందన్నా నువ్వు ఈజీగానే చెప్తావు 2 పెగ్గులెత్తది ఏదైతే అనే కుటుంబ సమస్యలు పెళ్ళాం పిల్లలు వాళ్ళ ఫీజులు బట్టలు పండుగలు చుట్టాల ఫంక్షన్లు ఖర్చులు ఉండయానే ఇవన్నీ 2 పెగ్గులెత్తి అట్టిగానే తీరేటి అనే నాగన్నా ఏ కిషోరన్న ఆపవే ఈ కుటుంబ చదరంగం ముచ్చట్లు అందరి లైఫ్లో ఉండేటివే కాదే ఈ ఒక్కనికే ఉన్నట్టు చెప్తాను నాగన్న మందు తెచ్చిండు చికెన్ తెచ్చిండు 2 పెగ్గులేసి మంచిగా చిల్లవు నిజమైన కిషోర్ అన్న ఇక్కడ ఉండే 2-3 గంటలైనా ప్రశాంతంగా ఉండక మళ్ళా బాధపడే ముచ్చట్లు బాధలు ఇవన్నీ ఎందుకే నాకు అర్థం కాక ప్రశాంతంగా ఉండు తీ రమేష్ అన్న తీ మందు పోయి ఏదేమైనా మీకు విషయం చెప్పాను కిషోర్ అన్న జీవితంలో పెళ్లి చేసుకుని శుద్ధ దండిగా నాలాగా సింగిల్ గా బ్యాచులర్ గా ఎంజాయ్ వేరుంటుంది తెలుసా కిషోర్ అన్న అంటే మేము పెళ్లి చేసుకొని తప్పు చేసినావా మేము సంతోషంగా లేవా ఇప్పుడు సరేనే పెళ్లి చేసుకొని ఇప్పటి వరకు నువ్వేం బీకినావో చెప్పే ఇక మరి అరే మరి సినిమా పోదామంటే పైసలు వాళ్ళ దగ్గర ఎంత ఉన్నాయిరా అందరు ఉన్నాయి కానీ నిన్ను కూల్ డ్రింక్స్ తాపిస్తారు నాగర్ ఉన్నాయి నేను పాప్కార్న్ కొనిస్తాను మన నాగర్ కూడా ఉన్నాయి నేను సినిమా టికెట్లు పోతాను సరేనా పోదాం పని అరే ఇప్పుడే మా డాడీకి ఫోన్ చేసి 400 పెట్టమంటే ఆగురా సరేరా ఆగే కొంచెం నా ఫోన్ వస్తుంది మా ఇంట్లోకి వెళ్ళి ఫోన్ వస్తుంది హలో హలో డాడీ నువ్వు ఆడే ఆరు నువ్వు ఏందిరా ఫోన్ చేసినావు నాకు 400 పంపా ఫోన్ పేలా ఏంది 400 పంపన్నా ఎందుకురా నీకు 400 నేను మా ఫ్రెండ్స్ తో సినిమాకి పోతున్నా ఏంది ఈరోజు సినిమా పోతావా టికెట్ 100 రూపాయలే కాదురా 400 ఎందుకు నీకు మా ఫ్రెండ్స్ కి మాట ఇచ్చిన ఏంది నీ ఫ్రెండ్స్ సినిమా చూపిస్తావా వందలు ఖర్చు పెట్టడానికి మీ అవ్యాన్ని ఇంటేనుక పైసలు చెట్టు పెట్టిందా ఆరా ఈ ఖర్చులు ఏందిరా నువ్వు 400 అంతా ఇవ్వకుంటే ఇప్పుడే పోయి బాయిలో దుంగి చెప్తా ఏందిరా 400 చెప్పితే బయలుపడి చెప్తావా ప్రశాంతంగా బతకనియరా ఆరా నువ్వు నీ అవ్వ నువ్వు ఆగు బిడ్డ 400 కాదురా 500 పంపుతానా మంచిగా సినిమా చూసి ఇంటికి ఓరి బిడ్డ నువ్వు ఇట్లా బెదిరియకు బిడ్డ నాకు గుండెపోటు స్టడీ చేస్తానేవరా మంచిగా ఓ బిడ్డ చలో పాండ్రా మా అయ్య 500 కొట్టిండు సినిమాకి పంపా అరే నీకు స్విమ్మింగ్ వచ్చి కదరా మీ డాడీకి ఎందుకు బాయిలో చెప్తాను అరే మా అయ్యకి మధ్యాహ్నం వరకు ఉంది ఊకే మర్చిపోతాడు ఏం చెప్పినా సరే పాండిపోదాం వెళ్ళాం చూసినావా అనే నాగన్న మా మధ్యతరగతి ప్రేమలు అనుబంధాలు ఆప్యాయతలు
కొడుకు అడగంగానే పైసలు కొట్టిండు రమేష్ అన్న. ఎంత ప్రేమ చూడు కొడుకు అంటే. ప్రేమ పాడా ఆ పోరడు 4 ఫీట్ల హైట్ లేడు. వాడు బాయిల వాడి జత్తా అనేసరికి దెబ్బకు రమేష్ అన్న పాయింట్ దడిచింది. 500 కొట్టిండు. కొడుక మజాకానా? నేను చెప్తుంటారే పెళ్లి చేసుకోవద్దని. పిల్లలు పుట్టేదాకానేమో పెద్దోళ్ళ టార్చరు, పిల్లలు పుట్టినాకనేమో పిల్లలు టార్చర్. మనకి 13 ఏళ్ళు కూడా లేకపోయే సినిమాకి పైసలు లేకుంటే బాయిల వాడు దుంకుతా సత్తా అని వచ్చే. దాన్ని పెళ్లితో వచ్చిన పెంటే కాదే. అందరు పిల్లలు ఎందుకు టార్చర్ పెడతారే నాగన్నా? ఎక్కడో కాడ ఒక్కలో ఇద్దరు అటువంటి వాళ్ళు ఉంటారు. అంత మాత్రాన పెళ్ళి చేసుకుంటే తప్ప అంటే ఎట్లా నాగన్నా నువ్వు? నాకైతే నా కుటుంబం తోటి ఏ సమస్య లేదే. 2 పిల్లలతోటి హ్యాపీగా బ్రహ్మాండమైన సంతోషంగా నడిపిస్తున్నా నేను జీవితాన్ని. అదృష్టవంతునివే. ప్రశాంతంగా మందన దానిత్తడేందే ఈ లప్పుడు మాటలు ఎవరు నేర్పుతాడే నా కొడుకు? ఈ బాయిలవాడే దత్తాన్ని బేరిచ్చుడేంది? ఇప్పటికి నా గుండె దడ పోతనే లేదు. వానికి వారి మాటలకు దండమే అయ్యా. నిండ మునిగినాక సలెక్కర్దే. ఇంకా ఇప్పుడు జ్ఞానోదయం అయినా కూడా వచ్చే మార్పు ఏం లేదు. లేపు గ్లాసు లేపు కలగని. జీవితాన్ని మొత్తం కాజీ వడబోసినట్టు ముక్కుసూటిగా ఎంత డైరెక్ట్ గా మాట్లాడుతున్నావు నాగన్నా? అసలు ఈ పెళ్లి తెచ్చిన ఇబ్బంది ఏంది? అది ఏమైనా లవ్ ఫెయిల్యూరానే? ఇది లైఫ్ లో పెళ్లికి అసలు ఇబ్బంది ఏం జరిగింది రేపు? మా అందరికి పెళ్ళొద్దు అని చెప్పని ఇంత బలంగా చెప్తాను అని అంటే లైఫ్ లో ఏదో దెబ్బ తగిలే ఉంటది అన్న నీకు. ఆ దెబ్బ అయితే కానీ అది లవ్ స్టోరీది అయితే కాదు కదా. అదేందో చెప్పరా అదే కదా. మా బాధలకు మందు పెట్టుడు కాదే, నీ లైఫ్ లో జరిగిన గాయమేంది? ఆ గాయానికి మందు పెట్టినావా లేదా రోజు నువ్వే మందు తాగుతున్నావా? ఏం చెప్పానే నా బాధ. నాకు కష్టం పగోడు కూడా రావద్దు. పొద్దాక 10 మందితోటి పౌరుషంగా తిరుగుతున్నా. కొద్దిగా ఇంట్లో పోయినాక మూల వండి ఏడుస్తున్నా. నా కన్నీటి బాధ ఎవరు తీరుస్తారే? కనీసం నీ కన్నీళ్లు తుడ్చడానికి ఇంట్లో ఎవరు లేని కూడా లేరా. అందరి కన్నీళ్ళు నువ్వే తుడుతావు కాదే, నీ కన్నీళ్ళు తుడిచే మూడు ఇంకా ఉట్టలేదే. ఎట్లా నేను బాధపడితే మాకేవడ దిక్కే? గాయం విలువ దెబ్బ తాకినప్పుడు తెలియదే. అది పుండాయి రోజు సల్పినా కొద్దీ గప్పుడు తెలుస్తుంది. అన్న ఇప్పుడు ఎందుకే ఈ భగవద్గీత? అసలు జరిగిందేందో చెప్పరాదు? తాగే దిగేటట్టుంది లేకపోతే. నువ్వు మా నరాలు దిగేటట్టు సాగదీయకే టీవీ సీరియల్ లెక్క. అసలు జరిగింది ఏందో ఫటాఫట్ చెప్పరా అదన్నా. స్టోరీ ఘాటుగానే ఉంటది. ఎట్లయినా పూటుగా తాగుతున్నాం కాబట్టి ధీటుగా ఘాటుగా. నువ్వు ఫూట్ గా తాగి ఘాటుగా గట్టిగానే చెప్తూ గానీ గడిపోయి మాట్లాడుకుందాం రా. నేను చెప్తా నీకు. ఎండ పడుతుందా నా మీద? దాని మీద పోదాంపా. ఘాటో పూటో దీటో గట్టిగానే చెప్పవే. మాకు కావాల్సింది ఆనందం. అది 2002 సంవత్సరంలో 2 అన్నయ్య వాళ్ళ పెళ్లిలా ఒక అమ్మాయిని చూసిన. మనసుకు నచ్చింది, కూర్చింది. ఆశ పడ్డా కానీ ఆశ నిరాశ అవుతుందని భయపడ్డా. ఆశను అప్పుడే చంపా. అయ్యో, 5 నిమిషాల ప్రేమేనా అనేది? ఆ చిన్న సంఘటనను 24 ఏళ్ళుగా గుర్తు పెట్టుకున్నావే. గుర్తు పెట్టుకున్నది నిజమే, కానీ ఆ సంఘటన చిన్నది కాదు. అంటే ముచ్చట పెద్దదే, ఇంకా ఉన్నదన్నట్టే ఆ ప్రేమ కథ. నీ ఆశ నిరాశకు చేరి బీజం పడి మొలకెత్తి చిగురించి ఎక్కడ దాకా పోయిందే నీ ప్రేమ ప్రయాణం? పెళ్ళి అయింది, తిన్నాం, అమ్మాయి గురించి మర్చిపోయినా నేను. ఇవే సాయంత్రం ఫ్రెండ్స్ అందరం భరత్లో కలుసుకుంటాం. నా మనసుకు నచ్చిన అమ్మాయి పెళ్లి కూతురుకు తోడుగా వచ్చి భరత్లో నా దగ్గరికి వచ్చి ఫోన్ అడిగి తీసుకున్నది. నా మనసుకు గుచ్చింది, ఆశ మొదలైంది. మళ్ళా కూర్చుందానే? ఎన్నిసార్లు కూర్చుంది రామా? ఈ గుచ్చుడేందో ఆశ మొదలవుడేందో మళ్ళా కొంపదీసి నిరాశత కాలే కదన్నా. గుచ్చితే గుచ్చింది కానీ ఈసారి గట్టిగా గుచ్చిందా పీక రాకుండా?
ఈసారి ఫెవికాల్తో కూర్చింది గట్టిగా ఊడిపోకుండానే ఉన్నది. అమ్మయ్యా, నీ ప్రేమ మొత్తానికి మొగ్గ తొడిగిందంటావు. ఇంకా పువ్వులా మారే లోపు పువ్వుగా మారే లోపు ఎవడొచ్చా లేత పువ్వు తెంపిండే. ఓరి అవ్వ, అందరు కవులై కవిత్వాలు చెప్తారు కదా అన్న. ఇంకా సీరియస్ గా నీ లవ్ స్టోరీ చెప్పే. అసలు ఉన్నదా ఊడప్పయింది? ఇద్దరి మధ్య ప్రేమ నెల రోజులు సాఫ్ట్గా సాగింది. కానీ 15 రోజులల్లా వాళ్ళ నాన్న అమ్మాయికి పెళ్లి చేసింది. సడన్ గా ఉరుముడు పిడుగు లేకుండా పెళ్లిట చేస్తాడే వాళ్ళ నాన్న. నువ్వేమో దాస్తున్నావు అన్నో, ఇది నమ్మశక్యంగా లేదు. నువ్వేం తిట్ట పని చేసినావు చెప్పవే. నువ్వేం గెలకందే 15 రోజుల పెళ్లి చేస్తానే. ప్రేమికుల రోజు నాడు ప్రేమ లేఖ ఇచ్చింది. అప్పుడు ఫోన్ లెక్క లేవు కదా, లెటర్ ద్వారానే నా ప్రేమను తెలియపరిచింది. అప్పుడు లెటర్ల తోటి తెలియపరిచే కాలమేనే. అప్పుడు ఉన్నాయి డబ్బా సెల్ ఫోన్లు. చెప్పు ముచ్చట ఏం చెప్పు. నేను ఇచ్చిన లవ్ లెటరు నోట్బుక్లో దాచుకుంది. అది వాళ్ళ అయ్యకు దొరికింది. వాళ్ళ అయ్య చదివిండు, పెళ్లి చేసిండు. ఆ గుండె మీద దాన్ని 1 ఇయర్లా నాకు దాన్ని. నెల రోజుల లవ్ స్టోరీ అయినా క్లైమాక్స్ లో మంచి ట్విస్ట్ ఉండదండి లవ్ స్టోరీ నాగనా. నీకున్నది మామూలు శని కాదన్ను, నవరంధ్రాల శని ఉన్నది నీకైతే. ఆయన గుండెల గుణపాలు దింపినా గాని గిటారు ఉంటాడు. ఆయన శనేం చేస్తుంది? లేపురు గిలాసలు లేపురు. ఈ లవ్ స్టోరీ ఎప్పుడో అయిపోయింది కానీ పెళ్ళెందుకు వద్ద అనుకుంటున్నావు మరి? అప్పుడు అయిన గాయం ఇంకా మానతలేదు. మానడానికి కొన్ని ప్రయత్నాలు చేసింది, ఫెయిల్ అయింది. అందు గురించి పెళ్లి మీద విరక్తి పుట్టింది. పెళ్లి మీద విరక్తి పుట్టిందా, లేకపోతే పెళ్లి తర్వాత వాటి మీద కూడా? నన్ను బొత్తిగా తీసేయకే. నీ హృదయంలో కలలకు కొదవలేదే. నీ 1 మంత్ లవర్ పేరేందో చెప్పే. ఈ మధ్య రమేష్ అన్న కూడా ఆత్రం అవుతలేదే, ఆమె పేరేందో చెప్పు తొందర. ఆ పూరి పేరు జయశ్రీ. నా మదిని మీటిన వీణ జయశ్రీ. మీటితే మీటింది గాని ఇప్పుడు ఆ జయశ్రీ వచ్చి మళ్ళా ఊపడితే ఏం చేస్తావే? ఇంకేం చేస్తాడే, అలా బిడ్డ కాళ్ళు అడిగి పెళ్లి చేస్తాడు, అంతేనానే? నవ్వుర్రి, మన చేతిలో ఉన్నది. జీవితం అట్లా ప్రయాణిస్తుంది. నా లవ్ స్టోరీ సంగతి తర్వాత గానీ ముందుగానైతే మందు లేపురి. Yes.